హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా బిగినర్స్‌కి ఈజీగా అర్థమవుతుందండి. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీరు ఎప్పుడు కూడా బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు పేపర్ అయినా, క్లాత్ పైన అయినా సరే కానీ ఇలా క్లోజ్‌గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడ సైడ్ వేసుకోవాలి. ఇలా ఓపెన్స్ ఉన్నదేమో ఆపోజిట్‌లో వేసుకోవాలండి. ఇలా ఓపెన్స్ ఉన్నది ఎప్పుడు కూడా ఆపోజిట్‌లో ఉండాలి. క్లోజ్‌గా ఉండేది ఎప్పుడు కూడా మనకు ఇలా మన సైడ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్ కొలతలు ఉన్నది తీసుకోండి. అప్పుడే మీకు కరెక్ట్‌గా కటింగ్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ కొలతనే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కట్ చేసేది బ్యాక్ పార్ట్ కాబట్టి. ఇప్పుడు చూడండి, దీన్ని తిరలాగా తీసేసేయండి. బ్లౌజ్ని ఇలా తిరలాగా తీసేసి ఇక్కడ చివరన ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి కరెక్ట్గా రావాలి అండి. ఈ సైడ్లో కూడా మొత్తం ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ ఏమో మీరు కింద ఒక పాదం మందం వరకు ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కొలత అనేది తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు చేసిన మార్కింగ్ నుంచి కొలత అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి తీసుకోవాలండి. ఇప్పుడు కొలత ఇక్కడ నుంచి మాత్రం తీసుకోవాలి. మీకు కనిపిస్తుంది లేదని నేను మళ్ళీ మార్కింగ్ అనేది చేశానండి. ఫస్ట్గా వచ్చేసి ఇలా 4 మడతలుగా పెట్టేసి ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ కుట్టు ఎక్కడ ఉందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ అనేది చెయ్యండి. ఇక్కడ అలాగే ఇక్కడ డాట్స్ కోసం ఈ డాట్స్ ఉన్నాయి కదా, 2 డాట్స్ ఉంటాయి. 1 ఇంచ్ తీసుకోవాలండి. ఇటు ఒకటి ఇంకో సైడ్ కూడా ఉంటుంది కదా, కింద సైడ్ రెండు కలిపి మనం 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. అలాగే సైడ్ జెయింటింగ్స్ కోసం ఇక్కడ చూడండి, మనకు కొంచెం ఉంది కాబట్టి నేను ఇంకొంచెం ఎక్కువ ఒక పాదం మందం ఎక్కువ తీసుకుంటున్నా సైడ్ జెయింటింగ్స్ కోసం. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగులు చేయాలి. ఎప్పుడు కూడా ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగులు చేసుకోవాలి. అట్లనే ఇక్కడ చూడండి, ఇది ఉందా, ఇక్కడ మనం డాట్స్ కోసం చేసినాం కదా, దాని నుంచి ఇక్కడ వరకు ఇలా ఎక్స్ట్రా 2 మార్కింగులు చేయాలండి. ఇక్కడ కూడా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం పొడవు అనేది తీసుకుందామండి. బ్లౌజ్ పొడవు అనేది ఇక్కడ నుంచి ఇలా షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ వరకు ఇక్కడ పై నుంచి ఇక్కడ వరకు ఎక్స్ట్రా మేము 2 మార్కింగ్లు చేసుకోవాలండి. ఇక్కడ ఎక్స్ట్రా మేము 2 మార్కింగ్లు చేయాలి. మీకు ఇక్కడ క్లాత్ అనేది ఉంటుంది కదా, ఎక్స్ట్రా మేము 2 మార్కింగ్ చేయాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ అనేది చూసుకుందాము. షోల్డర్కు ఇక్కడ కొలత అనేది తీసుకుందాం. 3 ఉందండి. టోటల్గా 5 పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ 5కి మార్కింగ్ చేయండి. 5కి మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ 3కి షోల్డర్ 3 వచ్చింది కదా, ఇక్కడ 3కి మార్కింగ్ చేయండి. టోటల్గా 5, 3కి మార్కింగ్ చేయండి. ఇక్కడేమో 2, ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్. ఇక్కడేమో 2 పాయింట్స్ తీసుకుంటున్నాం. 2 పాయింట్స్ ఇంత. ఓకేనండి. ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ 2-3 మార్కులు వేసుకోవాలి. కంపల్సరీగా 2 వేసుకోవాలి. ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు అనేవి చేసుకోవాలి ఎప్పుడు కూడా. అప్పుడే మనకు కరెక్ట్గా ఉంటుంది. స్కేల్ అనేది కంపల్సరీగా వాడండి. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 పాయింట్ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఇక్కడ వెడల్పు వచ్చింది. ఇలా వస్తే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, రౌండ్ షేప్ అనేది. ఇక్కడ నేను మీకు చంక డౌన్ అనేది ఎంత తీసుకున్నానో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ 2 మార్కింగ్ నుంచి తీసుకోవాలి. కింద సైడ్ మార్కింగ్ ఫస్ట్ మార్కింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు కరెక్ట్గా 5.5కి ఉంది. చూడండి, అంటే మనకు ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతతో ఉన్నదని అర్థం అండి. అలాగే 5.5 ఉండొచ్చు. కొంతమంది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ 6 కూడా ఉంటుందండి. పెద్ద సైజ్ బ్లౌజ్లకు ఉంటుంది. ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి. ఇలా ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసేసి ఈ మార్కింగ్ నుంచి ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్కి ఇలా కొంచెం క్రాస్ వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ అనేది చేయండి. దీనికి కూడా కొంచెం క్రాస్గా ఇలా ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడనేమో మనము 1/2 ఇంచు రౌండ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ అంటే ఇందులో ఇంకా 1/2 ఇక్కడ 2 పాయింట్స్ ఉంది కదా, ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ చేయండి. ఇక్కడనేమో 1 ఇంచు, ఇక్కడనేమో 2.5 నుంచి డౌన్ తీసుకోండి. ఇక్కడ నుంచి మనం ఇట్లా డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా ఇలా కరెక్ట్గా వేసుకోవాలండి. మీరు ఎప్పుడు కూడా ఇట్లా కరెక్ట్గా వేసుకుంటే షేప్ కొంచెం అటుగా వస్తే ఏం ప్రాబ్లం ఉండదండి. మనకు కరెక్ట్ షేప్, రౌండ్ షేప్ అనేది వస్తుంది కాబట్టి ఇలా కరెక్ట్గా మనం నెక్ డ్రా అనేది వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా కప్పేసేయండి. ఇలా ఓకేనండి. మనకి ఇక్కడ 1 ఇంచ్ కంపల్సరీ ఉండాలి. ఈ రెండింటికి మధ్యలో చూసుకొని షోల్డర్ దగ్గర మనం డాట్స్ అనేది పెట్టుకోవాలి.
బ్యాక్ సైడ్ డాట్స్ అండి ఇవి. పొడవు వచ్చేసి 3 తీసుకోవచ్చు, 3.5 కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టమేనండి. పొడవు వచ్చేసి ఇలా. ఇప్పుడు ఇందులో ఉక్స్ పట్టి కాజపట్టి వెళ్తుంది. ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజపట్టి 3 ఇంచెస్, టోటల్గా 5 ఇంచెస్. ఇక్కడ 2, 3, 5 ఇంచెస్. అందుకే ఇందులో వెళ్ళే క్లాత్ అనేది ఉక్స్ పట్టి కాజపట్టికి యూజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కటింగ్ అనేది చేసేద్దామండి. ఇలా నెమ్మదిగా కట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్ డిజైన్స్ అంటే ఏమైనా కావాలి అంటే కూడా కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోస్ కూడా తీస్తాను. నెమ్మదిగా కట్ చేయండి. బిగినర్స్ అయితే ఫస్ట్ పేపర్ మీదనే కట్ చేయండి. నేను ఇక్కడ మీకు ఇంకొకటి చెప్తాను చూడండి. ఇక్కడ కింద సైడ్ నేను కట్ చేయమని చెప్పాను కదా, ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది మనకు. ఇలా కటింగ్లోకి వెళ్ళిపోతుంది చూడండి. మనకు బ్యాక్ నెక్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాము. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి మనము ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కొలత అనేది దీంతోనే కట్ చేస్తాం కాబట్టి ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకొని, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇక్కడ డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్ నుంచి ఇక్కడ మళ్ళీ లాగి పట్టకండి. ఇక్కడ నుంచి ఇది ఎక్కడి వరకు వచ్చిందో చూడండి. మామూలుగా అయితే 1.5 ఇంచెస్ అయితే వస్తుంది. అందరికీ కూడా 1.5 ఉంటుంది, లేదంటే 1-2 పాయింట్స్ అనేది ఉంటుంది. చూడండి మనకు కరెక్ట్గా 1.5 ఇంచ్ అయితే వచ్చింది. ఇక్కడ 1.5 ఇంచ్. దీన్ని ఇలా మలిపేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కొలవండి. 1.5 వచ్చిందో లేదో, వచ్చిందండి. ఇప్పుడు మనం దీంతో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా ఉండాలో మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ షోల్డర్, ఇక్కడ నుంచి ఇవి మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కొలత అనేది తీసుకుందాము. ఈ కొలత ఎట్లా తీసుకోవాలంటే ఉక్స్ పట్టి సైడ్ తీసుకోవాలా, గిన్నెలో పెట్టేసేయండి. ఇక్కడ వరకు కొలత తీసుకుందాం. చూడండి ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ వరకు అంటే మనకు 6.5 వచ్చింది. ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి. 6.5 వచ్చింది. ఇప్పుడు స్ట్రైట్గా ఇలా మార్కింగ్ అనేది చేసేసేయాలి. నేను వాయిస్ అనేది ఇస్తున్నానండి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు, మళ్ళీ వాయిస్ ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ అనేది అవుతుందని చెప్పేసి దీన్ని ఇలా కలిపేసి ఇక్కడ 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకోండి. ఇలా షేప్ కరెక్ట్గా రావాలంటే ఇట్లా కొంచెం ఎక్స్ట్రా ఇట్లా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మీరు క్లాత్ లేదు కదా అని అనుకోకండి. ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోతుంది మనకు. ఇక్కడ చంకపాదం దగ్గర ఇక్కడ నుంచి ఒక పాదం మందం ఇట్లా లోతు తీయండి. అప్పుడే మీకు చంకపాదం దగ్గర పట్టినట్టు కాకుండా ఉంటుంది. ఇట్లా కొంచెం ఇట్లా. ఓకే, ఇక్కడనేమో 1/2 ఇంచు మీకు కొలతతో చూపిస్తే చూడండి. ఇక్కడ 1/2 ఇంచు కరెక్ట్గా వచ్చిందండి. ఇక్కడ 1/2 ఇంచు ఇక్కడ నుంచి. అలాగే ఇప్పుడు మీ ఉక్స్ పట్టి నుంచి ఈ షేప్ పట్టి ఇక్కడ చూడండి. ఉక్స్ పట్టి నుండి ఇక్కడ షేప్ పట్టి ఉంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఒక పాదం మందం వదిలేసేయండి. ఇక్కడ నుంచి షేప్ పట్టి కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు. ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ కుట్టు కోసం ఎక్స్ట్రా 2 పెట్టుకోవాలా. అలాగే దీని నుంచి ఇలా వేసేసుకోండి. షేప్ వచ్చినట్టు చూడండి. ఇట్లా కరెక్ట్ వస్తుందండి. మీకు ఇప్పుడు నేను మళ్ళీ కొలిచి చూపిస్తాను చూడండి కరెక్ట్గా ఉందో లేదో. అయితే కొందరికి కింద సైడ్ కూడా రావచ్చు. చూడండి కరెక్ట్గా ఉంది. మనం ఇక్కడ నుంచి కరెక్ట్గా ఉంది. అయితే కొందరికి కింద సైడ్ రావచ్చు. కొంచెం కింద సైడ్ ఎందుకు వస్తుందంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లా కింద సైడ్ అనేది వస్తుంది. ఓకే కదండి. దీన్ని ఇప్పుడు మనము కట్ చేసేసాము. కరెక్ట్గా పెట్టేసి కట్ చేయండి. కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా కట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం. చూడండి మీకు ఒకవేళ హ్యాండ్స్ కటింగ్ అనేది కావాలి అంటే కామెంట్ చేయండి. హ్యాండ్స్ కటింగ్ నేనైతే ఇప్పుడు చూపించట్లేదు, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అలాగే మీరు గమనించారో లేదో బ్లౌజ్కి కట్ వరకు హ్యాండ్స్ కటింగ్ అనేది ఉన్నదండి. నేను మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ కట్ చేసేసాను నెమ్మదిగా. ఇంకా చూడండి బ్లౌజ్కి మనకు కట్ వర్క్ బ్లౌజ్ ఉందండి. ఇది
కాబట్టి నేను హ్యాండ్స్ కటింగ్ మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు కొత్త వాళ్ళు కాబట్టిగా అంటే బిగినర్స్ కాబట్టి అన్నీ ఒకేసారి నేర్చుకోలేదు కాబట్టి నేను ఈ హ్యాండ్స్ కటింగ్ అనేది నెక్స్ట్ వీడియో అనేది వస్తుందండి. హ్యాండ్స్ కటింగ్ షేప్ పట్టి వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మీకైతే ఇది అర్థమైంది అనుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలు హ్యాండ్ కటింగ్ కావాలో కూడా కామెంట్ చేయండి, పెడతాను. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియోని అసలు లైక్ చేయండి.